నమస్కారం ప్రదక టీవీ వార్తలకు స్వాగతం. జిల్లా చీరాలలో రెబెల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవరపల్లి రంగారావు తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నుండి తాను తప్పుకునేది లేదని అన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేది లేదని చెప్పేశారు. తన నివాసంలో మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొందరు అభ్యర్థులు తన వద్దకు వచ్చి నామినేషన్ ఉపసంహరించుకోవాలని అడిగారు. తన నియోజకవర్గంలో ఇప్పటికే 218 బూతులను బూత్ కమిటీలు ఏర్పాటు చేసి ఇన్ఛార్జీలను నియమించినట్లు చెప్పారు. మాజీ ఎంపీ జేడీ శీలం నాకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్ ను వేరొకరికి కేటాయించడం దారుణమని విమర్శించారు. 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్నాను. తాను ఇన్ఛార్జిగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా అభ్యర్థిని ప్రకటించడంపై తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తనకు మద్దతు ఇచ్చే వారంతా పాల్గొన్నారు. మరి మీకు చీరాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేశానో మీ అందరికీ విదితమే. మరి ముఖ్యంగా చీరాల ప్రజలందరికీ తెలుసు, గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అక్కడి నుంచి పోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గ స్థాయిలో ఎంత కృషి చేసో పార్టీలో యూత్ కుర్రాళ్ళతో కానించి మన దాకా ప్రతి పెద్దల్ని పూర్వీక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదుల్ని ఇళ్ళకెళ్ళల్లా పెద్ద అందే నరసింహరావు లాంటి వాళ్ళని, కనకలింగేశ్వరరావు లాంటి వాళ్ళని, అలాగే పెద్ద సీనియర్ కాంగ్రెస్ పందిలపల్లి కానించి చీరాల ఇటు ఈవినిపల్లి అన్ని మండల దేవునితల కానించి అన్ని చోట్ల పెద్దలు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళని సన్మానించి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తీసుకొచ్చారు. అలాగే నూతన కమిటీలు, వార్డు కమిటీలు ఎన్నో కమిటీల్లో ఇచ్చి అలాగే రాజకీయంగా అందరూ పదవులు వేయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీడియా సోదరుల కాడి నుంచి ప్రజలందరికీ తెలిసింది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత లాభం ఉందో, కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత దేశానికి అభివృద్ధి ఉందో, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే దేశం ఎంత బాగుండిద్దో ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తిని నేను. ఇందిరమ్మ యాప్ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ హెమ్నమ్మ గారు వచ్చిన తర్వాత ర్యాలీ కానీ పెట్టి చేశాను. కానీ కనీస సమాచారం లేకుండా నన్ను పరిగణనలో తీసుకోకుండా కొంత కాంగ్రెస్ పార్టీ నన్ను పక్కన పెట్టి టికెట్లు కొంత అవగత రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రావడం వల్ల మేడం గారు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితులు టికెట్లు ఇచ్చేయడం జరిగింది. కొంతమందికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలకి ఇవ్వడం అనేది న్యాయమని నేను చెబుతున్నాను. పార్టీ బతకడానికి కోసం వైసీపీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీలకి ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నారు. ఆ నేపథ్యం ఇచ్చడం ఏమాత్రం తప్పులేదు. ఒక మాట చెప్పి రంగారావు గారు ఎప్పటి నుంచో పార్టీని కష్టపడి పనిచేస్తున్నాడు, పార్టీని బతికిస్తున్నాడు. తన సొంత నిధులు ఖర్చు పెట్టుకుని పార్టీని ఎంతో ముందుకు తీసుకొచ్చాడు. తనకు ఒక కేడర్ని కల్పించాలనే ఒక భావం కూడా అక్కడ ప్రవర్తించడం అనేది చాలా కలిసి పనిచేద్దాం. మీరుంటే చీరాల నియోజకవర్గంలో ఎంతో గెలవడానికి అవకాశం ఉంది. నాకు మీరు ఉండాలి. మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి మీరు కావాలని అడగడం కూడా జరిగింది. నాకు తెలియకుండా ఇంత సమాచారం ఇంత కూడా లేకుండా పార్టీ నన్ను అన్యాయం చేసింది కాబట్టి నేను ఊహించుకోలేకపోతున్నాను, నన్ను మన్నించండి చెప్పడం జరిగింది. కాబట్టి నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలుసుకుంటే మాత్రం నేను కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వదలను కాబట్టి రెబల్ కాంగ్రెస్గా వేశాను. నా ఓటు బ్యాంకింగ్ నేను నా సామాజిక వర్గంతో పోరాటం చేసి నా ఓట్లు తీసుకొని అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కలిసి నాకు ఎందుకు అన్యాయం చేశారనే నిదానంతో ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ పోటీలో ఉన్నాను. అప్పటికైనా నా ఓటు, నా జాతి, నా సామాజిక వర్గం చూసి నా ఓటు బ్యాంకింగ్ చూశాను, నాకు ఉన్నత స్థాయి. ఈసారి మరోసారి నాకు ఏదైనా మళ్ళీ ఇక్కడ కాకపోయినా రిజర్వేషన్ కూడా నాకు ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తారన్న భావంతో ఈ పోటీలో నేను సిద్ధంగా ఉన్నాను. దీనికోసం వెనకాడ దేనికైనా ఎంతకైనా సరే ఏదైనా పోటీ చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది, లేదంటే నేను త్వరలో రేపు ఎల్లుండిలో ప్రకటించేసి